ఒకటే ఒక సీటు అడిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు బీజేపీ ఒకటే ఒకటి గెలిచిండు. వాళ్ళది కూడా ఉంటుందో పిక్తుందో తెలియదు. ఏది ఆ గోషామాయల సీటు ఒకటే ఒకటి గెలిచిర్రు. అది కూడా ఈ మధ్యన ఏదో రాజీనామా చేసిర్రు ఏదో అంటారు. మరి అది కూడా మళ్ళీ ఎలక్షన్ వస్తుందా ఏందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ ఒకసారి పరిస్థితి చూసుకుంటే, ముఖ్యంగా అందులో మన జూబ్లీహిల్స్ పరిస్థితి చూసుకుంటే, పోయిన ఎలక్షన్లో మొత్తం 1,83,000 ఓట్లు పోలేని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అందులో మనకు 80,000 పైచిలకు ఓట్లు మనకు వచ్చినాయి. మొత్తానికి 16,000 చిల్లర ఓట్ల మెజారిటీతోని మీ అందరి ఆశీస్సులతో గెలుపొందినాం. యూసుఫ్గూడ డివిజన్ పరిస్థితి తీసుకుంటే, యూసుఫ్గూడ డివిజన్లో 22,219 ఓట్లు పోలైనాయి. అందులో మనకు 9,426 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కంటే మనకు దగ్గర 1,400 పైచిలకు ఓట్ల మెజారిటీ యూసుఫ్గూడలో కూడా మనకు వచ్చింది. బీజేపీకి కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మరి డివిజన్ మొత్తంలో ఉన్న ఓట్లు కింద తీసుకుంటే 66,000 ఓట్లు ఉన్నాయి. ఏది మొత్తం యూసుఫ్గూడ డివిజన్లో 66,000 ఓట్లు ఉన్నాయి. బూత్లు 51 బూత్స్ కూడా ఉన్నాయి. నా ప్రార్థన మీ అందరితో ఏంది అంటే, ఈ ఎన్నికను మన మీద అలకగా తీసుకుంటే అయ్యేది కాదు.